పుణ్యమూర్తుల దివ్యగాథల నుంచి ఈరోజు కూడా దశరథ మహారాజు యొక్క మిగతా భాగాన్ని తెలుసుకుందాం. నిన్న విశ్వామిత్రుడితోటి తన కుమారుల్ని రాక్షస సంహారం కోసం పంపటానికి అంగీకరించాడని చెప్పుకున్నాం కదా. అక్కడి నుంచి ఏం జరిగిందో తెలుసుకుందాం. విశ్వామిత్రుడు ఆ రాకుమారులు ఇద్దరు రామలక్ష్మణులు ఇద్దరిని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళతోటి తాటకి సుబాహుని సంహరింపజేశాడు. తర్వాత మిథిలా రాజు అయినటువంటి జనక మహారాజు ఏర్పాటు చేసినటువంటి తన కుమార్తె యొక్క జానకి స్వయంవరానికి వీళ్ళిద్దరిని తీసుకువెళ్ళాడు. అక్కడ విశ్వామిత్రుని అనుమతితోటి రాముడు ఆ శివధనస్సుని భంగపరిచాడు. సంతోషించి జనకుడు తన కుమార్తెను సీతనివ్వటానికి పూనుకున్నాడు. అప్పుడు దశరథ మహారాజుకి కౌరంపారు. ఆ దశరథ మహారాజు జనక మహారాజు ఆజ్ఞను స్వీకరించి ఆహ్వానాన్ని వచ్చారు. 3 రోజులు పట్టింది అక్కడి నుంచి రావటానికి రథారూఢులై. ఆ తర్వాత ఏది వాళ్ళ పరివారం, ఆయనేమో 4 రోజులు పెట్టింది ఆయన రావటానికి. ఆ తర్వాత జనక మహారాజు యొక్క వంశవృక్షాన్ని గురించి గౌతమి అహల్య దంపతుల కుమారుడైనటువంటి శతానందుడు వీళ్ళకి ఈ క్రింది విధంగా చెప్పాడు అనమాట. జనక మహారాజు యొక్క వంశాన్ని గురించి. ఆ జనక మహారాజు తొల్లి నిమి అనే చక్రవర్తి ఉన్నాడు మొదట్లో. ఆయనకి మిథి అనే కుమారుడు ఉన్నాడు. ఆ మిథి పేరుతోనే మిథిలా నగరం నిర్మాణమైందనమాట. ఆ నిమి చక్రవర్తి వంశంలో 4వ వాడు బృహద్రథుడు. అతను కొంచెం పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు ఆయన. ఇక తర్వాత 18వ తరం వాడు హ్రస్వేరోముడు. ఎవరు? నిమి చక్రవర్తి వంశంలో 18వ తరం వాడు హ్రస్వేరోముడు. ఈ హ్రస్వేరోముడికే జనకుడు మరియు కుశధ్వజుడు అనే ఇద్దరు పుత్ర సంతానం కలిగిందనమాట. అంటే జనకుడు కుశధ్వజుడు ఇద్దరు అన్నదమ్ములు. వీరి తండ్రి పేరు హ్రస్వేరోముడు. అంటే వీళ్ళు 19వ తరం వాళ్ళు అనమాట. ఇది నిమి చక్రవర్తి వంశంలో 19వ తరం వాడు. ఈ జనక మహారాజుకు సీతాదేవి కాకుండా ఊర్మిళ అనే ఇంకో కుమార్తె కూడా ఉంది. అలాగే తన తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి సాంఖ్యపురాన్ని పరిపాలిస్తున్నాడు ఈ కుశధ్వజుడు. అతనికి మాండవి శృతకీర్తి అని 2 కుమార్తెలు ఉన్నారు. అయితే ఈ సాంఖ్యపురాన్ని మొదట్లో సుధన్వుడు అనే ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ సుధన్వుడు ఏం చేశాడంటే జనక మహారాజు దగ్గరికి వచ్చి ఆ శివధనస్సుని నాకివ్వు, సీతని నాకివ్వు అంటూ బలవంతం చేశాడు. అయితే దండెత్తి వచ్చాడు కూడా. ఈయన అంగీకరించబోతే జనక మహారాజు ఆయన ఓడించాడు. అందుకని ఓడించి ఆ తర్వాత ఆ రాజ్యాన్ని తన తమ్ముడైన కుశధ్వజునికి ఇచ్చాడు. ఏది? ఆ సాంఖ్యపురాన్ని. అట్లా కుశధ్వజుడిని ఆ సాంఖ్యపురానికి పట్టాభిషేకుడిని చేశాడు అనమాట. అలా అక్కడ సాంఖ్యపట్టణంలో ఉన్నటువంటి తన తమ్ముడిని ఆయన కుటుంబాన్ని కూడా ఈ వివాహ మహోత్సవానికి పిలిచాడు. సరే, దశరథ మహారాజు మిథిలా నగరానికి వచ్చిన తర్వాత వశిష్ఠ మహర్షి అలాగే విశ్వామిత్ర మహర్షి ఇరువురు జనక మహారాజుతో సంప్రదించారు. సీతనేమో రాముడికి ఇమ్మని, ఊర్మిళని లక్ష్మణుడికి ఇమ్మని, మాండవిని భరతుడికి ఇమ్మని, శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇమ్మని సలహా ఇచ్చారన్నమాట జనకుడికి. ఆయన సరే ఆయన అన్నాడు, అంగీకరించాడు. మరి ఇక్కడ దశరథుడిని కూడా అంగీకరింపచేయాలి కదా. అందుకని దశరథ మహారాజు దగ్గరికి వచ్చారు. దశరథ మహారాజు కూడా విషయం చెప్పారు. దశరథ మహారాజు కాదంటాడా? అందులో 2 మహామునులు, ఒక ఆయన వశిష్ఠుడు తన కులగురు సాక్షాత్తు, తర్వాత రామ లక్ష్మణులు ఇద్దరికి కీర్తి తీసుకొచ్చి పెట్టినటువంటి విశ్వామిత్రుడయ్యే. మరి తాటకి సువాహుల్ని ఇద్దరిని చంపించాడు కదా వాళ్ళతోటి. అందుకని ఆ రకంగా వాళ్ళ మాటను కాదనలేక సరేనన్నాడు. అలా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులనిచ్చి వైభవంగా వివాహం జరిపారు. అక్కడ దశరథుడు మిథిలా నగరానికి వచ్చిన 3వ రోజునే జరిగింది. 4వ రోజున తన కుమారులతో కోడళ్లతో తిరిగి అయోధ్యకు బయలుదేరాడు. ఆ సమయంలో కోడళ్ళను తీసుకుని ఇంటికి వెళుతూ ఉండగా పరశురాముడు వచ్చాడు మార్గ మధ్యంలో. వెంటనే దశరథుడికి భయం పట్టుకుంది. ఇప్పటికే 21 సార్లు ఈ భూమి అంతా తిరిగి రాజులందరినీ క్షత్రియ వంశాలను లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నా కుమారుడికి ఏమి కీడు తలపెడతాడోనని భయపడుతూ ఉన్నాడు. అందుకని మా జోలికి రావద్దని వేడుకున్నాడు పరశురాముడు. కానీ పరశురాముడు రాముని వైపు చూచాడు. ఏమిటి? ఆ శివధనస్సు తీర్చావంట,
ఇప్పుడు నా దగ్గర ఉంది విష్ణు ధనస్సు, దీన్ని విరువు అప్పుడు చూద్దాం బలం ఏంటో అన్నాడు. అంటే రెచ్చగొట్టాడు. సరే ఆ ధనస్సుని రాముల వారికి అందజేశాడు. అందుకుంటుండగానే పరశురాముని యొక్క తేజస్సు అంతా శ్రీరామునిలో ప్రవేశించింది. ఆ తర్వాత శ్రీరాముడిని కొనియాడాడు. తపస్సు నిమిత్తం ఇక హిమాలయాలకు వెళ్ళిపోయాడు పరశురాముడు. ఈ విచిత్రం అంతా ఏమిటో తెలియలేదు దశరథుడికి. అమ్మయ్య బయటపడ్డామని అని మాత్రం అనుకున్నాడు. తర్వాత ఈ కీడు తప్పింది పరశురాముడికి అని సంతోషించాడు అనమాట దశరథుడు. అసలు విషయం అయితే తెలియలేదు ఆయనకి. ఆయన శక్తిని కూడా పరశురామ అవతారం యొక్క శక్తిని ఆ రామావతారానికి ఇచ్చి తాను అక్కడి నుంచి నిష్క్రమిస్తున్నందుకు కావలసిన ఏర్పాటు ఈ సంఘటన అనేది ఆయనకి తెలియదు దశరథుడు. ఆ తర్వాత విష్ణుమూర్తి సహాయంగా మరి రావణ సంహారం జరగాలంటే విష్ణుమూర్తికి మిగతా దేవతలందరూ సహాయం చేయాలి కదా. ఆ సహాయంలో బ్రహ్మ ఏమన్నాడంటే నేను జాంబవంతుడిగా జన్మిస్తానన్నాడు. సూర్యుడేమో సుగ్రీవుడిగా జన్మిస్తానన్నాడు. శివశక్తితో హనుమంతుడు. ఇలా వాళ్ళు అంగీకరించారు. ఆ శక్తులు ఇక్కడికి జాంబవంతుడిగా బ్రహ్మ, సూర్యుడిగా సుగ్రీవుడిగా సూర్యశక్తి, హనుమంతుడిగా శివశక్తి వచ్చినాయి ఇక్కడికి. అలాగే చక్రమేమో శత్రుఘ్నుడుగాను, అలాగే శంఖమేమో భరతుడుగాను, శేషుడేమో లక్ష్మణుడుగా జన్మించారు. ఇక దేవతలు వానరులుగా జనించారు. ఇక దశరథుని కుమారులకు 11 సంవత్సరం వచ్చేటప్పటికి వేదాధ్యయనం పూర్తి చేశారు. అప్పుడు ఉపనయనం జరిగింది వాళ్ళకి. చక్కగా దశరథుడు కొలువులో కోడళ్ళతో కొడుకులతో హాయిగా భార్యలతో చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇంతలో వయోభారం గుర్తొచ్చింది దశరథుడికి. సరే జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. మంత్రులను, పురోహితులను, పండితులను అందరినీ తను ఒక్కడే తీసుకోవాల నిర్ణయం. పెద్దలందరినీ పిలిచాడు. వాళ్ళందరికీ తన సంకల్పాన్ని చెప్పాడు. వాళ్ళందరూ కూడా ఆనందించారనమాట. సరే అయితే పుష్కర లగ్నం బాగుంది, ఆ లగ్నంలో చేస్తే బాగుంటుందని కూడా నిర్ణయానికి వచ్చేసారు. అందరూ పరమానంద భరితంగా ఉన్నారు. ఈ వార్త అంతా మొత్తం అయోధ్యలో అంతా పాకిపోయింది శరవేగంతో. ఆ పట్టాభిషేక మహోత్సవంలో కోలాహలంతో నిమగ్నులై ఉన్నారు ప్రజలంతా, రాజపరివారం అంతా కూడా. సరే కైకేయి భార్య ఉంది, కౌశల్య సుమిత్ర. కైకేయి వద్ద దాసిగా ఉంది కదా మందర ఒక పిశాచి. తను చేసిన పాపాలకి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన తపస్సునంతా ధారపోస్తే అప్పుడు ఆ దుస్థితి నుంచి బయటకు వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఆమె కౌశల్యగా జన్మించింది. ఆ తర్వాత ఆమె గుణాలు మాత్రం పోలేదు. ఆమె ఆ గుణాలతోటి మందర జన్మించిందని చెప్పుకున్నాం కదా. ఆ మందర ఇప్పుడు సలహా ఇచ్చిందనమాట. ఇది దైవ నిర్ణయం. మరి రావణ సంహారం జరగాలంటే ఆ సంహారం ప్రజలలో ఆ భావాన్ని పుట్టించాలి కదా. ఆ రావణాసురుడు చావటానికి వీలుగా రాముల వారు అరణ్యవాసం చేయాలి కాబట్టి ఆ అరణ్యవాసం అనే కోరిక మందర మదిలో ప్రవేశించింది. మందర ఈ వార్త విని కైకేయి కూడా చాలా సంతోషించింది. ముందు వెంటనే హారాన్ని తీసి ఆ మందరకి ఇచ్చేసింది వార్త చెబితే. అరే ఈ వార్త విని సంతోషిస్తుందా, సరే నేను చెప్పాల్సిందేదో నేను చెప్తాను అని చెప్పి మందర అప్పుడు, అమ్మా నీ ఇది వరకు 2 వరాలను కోరుకున్నావు కదా నీ భర్త దగ్గర నుంచి, ఆ 2 వరాలను ఇప్పుడు కోరు. రాముల వారినేమో అరణ్యానికి పంపమను, 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమించమని, ఒక భరతుడినేమో పట్టాభిషిక్తుడిని చేయమని చెప్పి ఇప్పుడు కోరు అన్నది. మరి దైవ నిర్ణయాన్ని ఎవరూ కాదనలేరు కాబట్టి అంతటి మంచిదానికి కూడా కైకేయికి దుర్బుద్ధి పుట్టింది. వెంటనే తన మనసు మార్చుకుంది. ఆ విధంగానే ప్రవర్తించాలి అనుకుంది. అలా ప్రవర్తించి అపకీర్తికి కారకురాలైంది కూడా. తనకు అపకీర్తిని తానే తెచ్చుకుంది, ఆపాదింపబట్టం కాదు, తానే తెచ్చుకుంది. ఆ విధంగా కైకేయి మందర చెప్పిన మాటలు విని కోరింది. అయితే అప్పటిదాకా కైకేయి అంటే ఎంతో ప్రేమగా మిగతా వాళ్ళందరికంటే ఎక్కువగా చూసుకున్నటువంటి వాడు ఈ భగవద్విలాసం వలన ఇలా అయిపోయింది అని అనుకుంటున్నారు. అలా కౌశల్య సుమిత్ర కీర్తి గడించారు కానీ ఈ కైకేయికి మాత్రం ఈ అపవాదు అలాగే ఉండిపోయింది. ఆ కారణంగా అలా అరణ్యవాసం రాముల వారి కోరినందువల్ల.
ఆ విధంగా కైకేయి చెప్పిన మాటలకు ఏమీ తోచగా వినకుండా ఆమె దాసి ఎట్లా చెప్పిందో అట్లా దశరథుడికి విన్నవించింది. దశరథుడు ఆమె వైఖరిని గమనించి ఆశ్చర్యపోయాడు. రౌద్రాకారంతో ఆమె అలకపాను ఎక్కిందనమాట. అయితే కైకేయి అసలు ఏమీ తటపటాయించలేదు. ఇప్పుడు ఇవ్వు నాకు ఈ 2 వరాలు అంది. అయితే మాట తప్పి మాట ఆ మాట తన పాలిట వరంగా ఆమె భావించిందనమాట. ఇప్పుడు కైక లాలింపు మాటలతో చేరబోయిన గొంతుకుతో భరతుని రాజ్యాభిషేకం చేసి శ్రీరాముని వనవాసం పంపమని నెమ్మదిగా అడిగింది. ఎంతో నెమ్మదిగా అడిగిన దశరథునకు ఆ మాటలు చాలా విషాదాన్ని కలిగింది. కర్ణ కఠోరం అనిపించినాయి అనమాట. సరే, అప్పుడు ఆ విషాదం ఆయనకి ఆవరిస్తే పూర్తిగా ఒళ్ళంతా ఆవరించగా స్పృహ తప్పి మొదలు నరికిన అరటి మ్రాను వలె కింద పడ్డాడు. అయితే ఏమీ దయదలచల. భర్త పరిస్థితి చూసి కూడా చలించలేదు కైక. అతనికి తిరిగి స్పృహ వచ్చేటంత వరకు అతని చెందటే ఉన్నది. మధుర కళలు కంటూ తన్మయత్వంతో మునిగిపోయింది. అంటే అధికార దాహంతో పాషాణ హృదయురాలుగా మారిందన్నమాట కైక. ఆ కైక ప్రవర్తన అందరికీ కూడా ఆశ్చర్యం కలిగింది. ఇప్పటిదాకా ఎంతో ప్రేమగా రాముని చూసుకున్నాను, ఇలా మారింది ఏమిటి అని. అంటే దైవ లీలలు అలాగే ఉంటాయి. దశరథుడు మొత్త నుండి మేల్కొన్నాడు. రాముడిని విడనాడి ఒక క్షణమైన బ్రతకలేదు ఇప్పటి వరకు. అలాంటి నన్ను కరుణించి ఈ వరం తప్ప మరో ఇంకొక వరం కోరుకోమన్నాడు. కైకేయిని కడు దీనంగా బ్రతిమాలాడాడు అనమాట. రాముని అరణ్యానికి పంపితే మరి భరతుడు రాజ్యాభిషేకానికి అంగీకరించవచ్చు, లేక రాముడు తన బంధుమిత్రుల సహాయంతో వారి మాట విని రాజ్యాభిరక్ష గలవాడే భరతుడిని ఎదిరించవచ్చు అనే భయం కూడా కైకుందనమాట. అందుకని ఆమె తను పట్టిన పట్టు విడల అంటే ఆయన అరణ్యాన్ని పంపిస్తే భరతుడికి ఎదురున్నదని అలా ఆ మాట మీద అలా హఠం చేసిందనమాట. నిలబడి హఠం చేసింది. ఆ మాట తప్పుట తన వంశ ప్రతిష్టకు విరుద్ధం. అందుకని కైకేయి చెప్పిన మాటలు కట్టుబడిన స్త్రీలోలు నవ్వుతాను. జ్యేష్ఠపుత్రుడైన రాముని అడవికి పంపి ప్రజల కోపోద్రేకులై నన్ను అసహ్యించుకుంటారు. ఇట్టి పరిస్థితులు దశరథుడికి తిక్కుచోసల. దుఃఖాతిశయంతో కనుకొలకల నిండా నీరు కమ్మితే ఆ వేడి నిట్టూర్పులు వదులుతూ తప్పటడుగులు వేస్తూ తన పడక గదిలోకి వెళ్ళి సేవకులకు ద్వారా శ్రీరాముడికి కౌరంపాడు. శ్రీరాముడు అక్కడికి వచ్చాడు. తక్షణమే బయలుదేరి తండ్రి దగ్గరకు వచ్చాడు. ఆ తండ్రి విషణ్ణ వదనాన్ని చూశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం. స్వస్తి.